హెచ్డి కేబుల్ న్యూస్ కి స్వాగతం. గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. గురు పూర్ణిమ పర్వదినాన్ని పలు ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గురు పూర్ణిమ పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయాలన్నీ ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమగా పేర్కొంటారు. గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆదిలైన నారాయణ్ని, సదాశివుడిని, బ్రహ్మదేవుని, వశిష్ఠుల వారిని, శక్తిముని, పరాశరుని, వ్యాసుల వారిని, శుక మహాముని, గోవింద భగవత్ పాదులను, శంకరాచార్యుల వారిని ఈ రోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు తమకు చదువు చెప్పిన గురువుల్ని కూడా ప్రతి ఒక్కరు ఈ రోజున గౌరవించి పూజించాలి. విజ్ఞానానికి మూలం విద్య, ఆ విజ్ఞానానికి నేర్పివాడే గురువు. ఆ జ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడు గౌరవించాలి. గురు పూర్ణిమ సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని సాయిబాబా ఆలయం, భాస్కరపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం, బచ్చుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఆరోగ్య సాయిబాబా మందిరం, మలకాపట్నం సెంటర్లోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజుపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగి 15 కాసుల బంగారం, 10,000 నగదు అపహరణకు గురైంది. తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజుపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరగగా 15 కాసుల బంగారం, 10,000 నగదు అపహరణకు గురైంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కందుల లక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 కాసుల బంగారం, 10,000 నగదు తస్కరించారు. కందుల లక్ష్మి అమలాపురం జిల్లా ముమ్మిడివరంలో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండగా ప్రతి సోమవారం మచిలీపట్నం నుండి ఆమె ముమ్మిడివరం వెళ్తారు. గత సోమవారం తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తన తల్లిని కూడా ముమ్మిడివరం తీసుకెళ్లారు. విధులు ముగించుకుని శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం రాగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇనుగుదురుపేట సిఐ విద్యాసాగర్ తెలిపారు. ఇనుగుదురు పోలీస్ స్టేషన్లో సాతాన్ బజార్ రాజుపేటలో నివాసం ఉంటున్న కందుల లక్ష్మి గారు, ఈవిడ ముమ్మడివారంలో ఆడిట్ ఆఫీసులో పనిచేస్తారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంటికి వచ్చి సోమవారం పొద్దున వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళ కందుల లక్ష్మి గారి ఇంటికాడ వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు. అదేవిధంగా ఈ వారం సోమవారం 15వ తారీఖు 15/7/2024 తేదీన లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారిని తీసుకొని ముమ్మిడివారం వెళ్ళారు. ముమ్మిడివారం వెళ్ళి ఈ రోజున అనగా 20/7/2024 తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంటి వెనక నుంచి బోల్ట్ ఓపెన్ చేసి, గెడ ఓపెన్ చేసి పెట్టుకోండి, బోల్ట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న సుమారు 15 కాసుల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. అయితే సోమవారం నుంచి ఈవేళ వరకు 5 రోజులలో ఎప్పుడు అఫెన్స్ జరిగింది అన్నది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఈ 5 రోజుల్లో జరిగి ఉంటుంది. క్లూస్ టీమ్ వారు రావడం జరిగింది. మన మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా, మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సార్ కూడా సీన్ విజిట్ చేశారు. ఎవరైతే సీసీ ఫుటేజ్లు అవి కూడా పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ కేసును చేయిస్తాం. థ్యాంక్ యూ. అదే అనుకున్నా. అది కూడా ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి కాబట్టి దాన్ని బట్టి పాతది అది ఇది ఒకటా కాదా అన్నది కూడా వెరిఫై చేసి ఎవరైతే దొంగతనం చేసి ఉంటారో వాళ్ళందరూ, కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నారో వాళ్ళ సెల్ టవర్ లొకేషన్లో ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటాం. నా పేరు కందుల లక్ష్మి అండి. నేను స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, అమలాపురం ముమ్మిడివరంలో. నేను సోమవారం మా మదర్తో కలిపి నా ఉద్యోగరీత్యా సోమవారం ఊరెళ్ళాను. మా మదర్ని తీసుకొని మళ్ళీ వేళ వచ్చాను. రేపు హాలిడే కాబట్టి వచ్చి తలుపులు అవి తీసేసరికి వంటగది తలుపు తెరిచున్నది. తర్వాత నాకు డౌట్ వచ్చి మేము అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాము. వచ్చి చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఉంది, దగ్గరికి వేసి ఉంది. నాకు డౌట్ వచ్చి లాకర్ తీసి చూసేసరికి అది ఉండాల్సిన వస్తువులు ఏం లేవు. నేను బంగారం గొలుసులు అవి పోయినాయండి, వస్తువులు పోయినాయి. సుమారు 120-130 గ్రాములు ఉంటాయండి.
అవి నేను వెంటనే ఎనగదూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సిఐ గారు, స్టాఫ్, క్లూస్ టీము అందరూ వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్నారు. క్యాష్ ఉందండి. క్యాష్ మా మదర్కి హెల్త్ బాగోదు, మేము రెడీగా పెట్టుకుంటాం. 10,000 15,000 వెనక వైపు కిటికీలు దాన్ని దేనితోనో బలవంతంగా తీసి ఆ కిటికీల్లోంచి దేని బట్టి గడలు తీశారండి. అది గమనించాము. మేము అన్ని గడలు పెట్టి విండోస్ కూడా లాక్ చేసి వెళ్ళాం. పాత రామన్నపేటలోని సీతారామ మందిరంలోని సీతమ్మకు భక్తులు ఆషాఢ సారిని సమర్పించారు. పాత రామన్నపేట యాదవుల వీధిలో ఎంతో ప్రసిద్ధి చెందిన సీతారామ మందిరం నిర్వాహకులు సీతమ్మ తల్లికి మహిళలు ఆషాఢ సారిని సమర్పించారు. తొలుత మహిళలు అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు, చల్మిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళ తాళాలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పాత రామన్నపేట పరిధిలోని అన్ని ఆలయాల్లో సారిని సమర్పించారు. అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో సుహాసినులు, సామూహిక కుంకుమార్చ, లలిత సహస్రనామ పారాయణం పఠించి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకి, పాతరామపేట ప్రజలకి, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు సారీ పెట్టడం జరుగుతుంది. యాదవుల వీధిలోంచి రాములవారి గుడి కాడి నుంచి అందరం కలిసి, మహిళలందరం కలిసి సారీ తీసుకొని మన పాతరామపేటలో చుట్టూ ఉన్న దేవాలయాలన్నీ కవర్ చేసుకుంటూ గంగానమ్మ గుడి కాడ సారీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్నందుకు మా పాతరామపేట ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాతరామపేట యాదవారి వీధిలో ఇచ్చేసినటువంటి కోదండరామాలయం దగ్గర నుంచి బయలుదేరి పాతరామపేట పొర వీధుల్లో అన్ని గుళ్ళు తిరుగుతూ ఈరోజు ఆడపడుచులు అందరూ సారీ పంచడం జరుగుతుంది. గంగానమ్మకి సారీ ఇస్తున్నాం. పాతరామపేట నుంచి బయలుదేరి అన్ని వీధులు తిరిగాం. ఇదే ఫస్ట్ సారి మేము చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అందరూ కలుపుకుంటూ కోరుకుంటున్నాం. జై గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి. యాదలవారి వీధి రాములవారి గుడి నుంచి ఆషాఢ మాస సందర్భముగా గంగానమ్మకి రాములవారి గుడి నుంచి బయలుదేరి మధ్యలో ఉన్న గుడి అమ్మవారి దగ్గర అందరినీ దర్శించుకుని లాస్ట్కి గంగానమ్మకి సారీ ఇవ్వదలుచుకున్నాం. జై భక్త బృందం, జై భక్త బృందం. జవారుపేటలోని దర్గా నుండి పలువురు మక్కా యాత్రకు బయలుదేరి వెళ్లారు. జవారుపేటలోని దర్గా నుండి పలువురు మక్కా యాత్రకు బయలుదేరి వెళ్లారు. హజ్కు 40 రోజుల యాత్ర చేయవలసి ఉండగా ప్రస్తుతం వీరంతా 15 రోజుల ఉమ్రా యాత్రకు ఉపక్రమించారు. తొలిసారిగా మచిలీపట్నం నుండి ఈ యాత్రకు బయలుదేరిన 80 మంది యాత్రికులకు వారి కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా యాత్రకు వెళ్లే వారికి సాదర వీడ్కోలు పలికారు. వీరంతా హైదరాబాద్ నుండి విమానంలో మక్కాకు వెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగనమ్మ ఆలయంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగనమ్మ ఆలయంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. విజయవంతంగా ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ అన్న సమారాధనకు ప్రతి భక్తుడు కూడా తనకు తోచిన ఎంతో కొంత విరాళం ఇచ్చి ఈ అమ్మవారి అన్న సమారాధన విజయవంతం చేస్తున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మచిలీపట్నం పెద్ద హాస్పిటల్ సెంటర్లో వేచి ఉన్న గంగానమ్మ తల్లి ప్రతి నెల పౌర్ణమి రోజున ఘనంగా అన్నసమారాధన చేసుకుంటున్న తల్లి. ఆ తల్లికి భక్తులందరూ విరిదిగా పాల్గొని ఎంతమంది వస్తే అంతమందికి భోజనం జరిగేదాకా ఆ తల్లి చేసుకుంటుంది. అంత జనాలు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పెడన్లో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్లాట్ఫామ్ దిమ్మను తొలగించే విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. పెడనపట్నం 6వ వార్డులో తులసి థియేటర్ దగ్గరలో మంచినీటి బావి పక్కన అనధికారంగా 6వ వార్డుకి చెందిన అంబేద్కర్ కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహం 2018లో ఏర్పాటు చేశారు. సదరు నిర్మాణాన్ని కొంతమంది స్థానికులు వ్యతిరేకిస్తూ స్థానిక మున్సిపల్ కమిషనర్కి, ఎంఆర్ఓకి, జిల్లా కలెక్టర్కి ఆర్జీలు పెట్టుకుని సదరు విషయమై 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అది హైకోర్టులో పెండింగ్ లో ఉంది. తాజాగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్లాట్ఫామ్ దిమ్మను నిర్మించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ సదరు విగ్రహం చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ ను తొలగించడానికి ప్రయత్నం చేయగా పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని అక్కడి నుండి పంపించి వేశారు. అంబేద్కర్ విగ్రహం గతంలో ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంది అని, విగ్రహానికి ఎటువంటి నష్టం జరగలేదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతి భద్రత దృష్ట్యా పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.